దేశంగాని దేశం వచ్చి ఇలా అజ్ఞాతవాసం గడుపుతున్న మాకు అన్ని విధాలా సహాయపడుతున్నారు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోమమ్మా. హోటల్లో బతికినోరు కారడవిలోకి వచ్చారు. నేను చూడకపోతే ఆ దేవుడు ఊరుకుంటారా తల్లి? మల్లుదొరా, మనసిచ్చి మాట్లాడే మనుషులు మీరు. మిమ్మల్ని చూస్తే కష్టాలనే మర్చిపోతాం. దొరా, మీరేం భయపడదు. ఇదంతా మనోళ్ళే. ఏ దిగులు లేకుండా ఉండండి. ప్రభు ప్రభు ప్రభు, మహారాణి వారి పసికందు మా యువరాజా. దేవి, యువరాజ్ ఇలా ఇవ్వండి. చిరంజీవిని నా బిడ్డగా చూసుకుంటాను. ప్రభు, అక్కడ మహారాణి పరిస్థితి. అవును, ఆ హంతకులు ఎంత హింసిస్తారు. ఆమెను కాపాడాలి. ఎలా? దేవి, నీ త్యాగధనంతో ఒక నిండు ప్రాణిని కాపాడాలి. నువ్వే మహారాణిని కాపాడాలి. నేనా? అవును, ఆలోచించు. కవల పిల్లల్లో ఒకరినిచ్చి కాపాడు. ఈ రాచబిడ్డను తల్లి లేని పిల్లవాణి చేయి. త్వరపడి దేవి. బిడ్డనిమ్మంటారా? తల్లిదండ్రులకు బిడ్డలు ఎక్కువ అవుతారా? మీరే అడుగుతున్నారా ఈ మాట? అంతకంటే దారి లేదు. ఆలోచనకైనా వ్యవధి లేదు. ఆ ఇల్లాలి నిండు ప్రాణం బలి చేస్తారా హంతకు? మీరే తీసుకోండి. ప్రాణాలు అర్పించి మరో తల్లి గర్భశోకాన్ని పోగొట్టే పుణ్యాత్ముడు వీళ్ళలో ఎవరో మీరే ఎన్నుకోండి. నా బిడ్డ నర్పించుకుంటున్న ఈ బాధ జీవితాంతం నా గుండెల్లో నిలిచిపోతుంది. ప్రతీకార వాంఛను ప్రజ్వలితం చేస్తుంది. త్వరగా ప్రభు ప్రభు, చెరసాలలో మహారాణి ప్రసవించింది. మగబిడ్డ. పుట్టిదానికి కొడుకు పుట్టాడా? ఖడ్గం అందుకోండి. పదండి. ఆ బిడ్డ నిడితే నేనే నా బిడ్డ దేనికి? చంపడానికి. చంపే ఆ బిడ్డను. నా బిడ్డను తప్పుతున్నావా? పాపి. స్వామి, నన్ను మీ ఎదలో నిద్రించనివ్వరు? గుండెలో కోరికలు గుబాళించేవి. మధ్యారే మధ్య దేవతవే నీవు. మమ్ము వెతుకుతూ వచ్చిన మోహినీ దేవతవా? రా, దాపుకురా. ఒక్కసారి మక్కువ తీర అందున చేర్చుకు రా. సూచితమటే అశ్వని, సృష్టించిన మమ్ములనే మోసగించినదే ఈ కాపాలిక. వెండిన పని ఏమాయ? రాణి బిడ్డ మరణించనా? రాణి కొడుకును చంపించాను. కడుదిట్టవే కాపాలిక. వింటివే అశ్వని, ఆనాడు ఏమేమో కూసితివే. అంబ చెప్పినవాడు అంత సులభంగా చచ్చాడా? అజ్జ అశ్వని, కుశంకలు మాని నోరు మూయవే. పోవే ఇక్కడ నుంచి.
అయం కీలామయం బీజ. ఆ మానవ కీటకము మరణించను. ఇక మాకు మరణము లేదు. ఈ ఆనంద సమయములో అందించలే మధువును. రాకుమారుడు తినకముందే నువ్వు తినరాదు నాయన. రాజశ్రీ వేస్తే ఎల్లప్పుడూ మంత్రులు కోరవలసి, వారి సుఖం తర్వాతనే మనసు. నేను రాకుమారుడా? అవును చిరంజీవి, నువ్వు పెద్దవాడి అయిన తర్వాత అన్ని వివరాలు చెప్తానుగా. విద్య, నేను రాకుమారుణ్ణి, నీవు మంత్రి కుమారుడివి, తెలిసిందా? చిత్తం మహారాజా. కోతలరాజు, దాహం. పుట్టిదానికి దాహం. దుర్మార్గుడా, ఆకలి ఆకలి ఆకలి. పడండు. నాథ, ఆ రాజ దంపతులను ఇంకా పరీక్షిస్తున్నారా? నేను ఆనాడే చెప్పలేదా సంతానం ఇస్తే ఎంత బాధపడతారో అని? కాపాడవలసిన కాలం సమీపించింది. భవతి భిక్షాందే. ఆది జంగమదేవులు, అభివాదములు. విజయవస్తు. దయచేయి. ఆనాడు సంతాన ఫలాలు ప్రసాదించారు. ఆ కుమారుడు పెరిగి పెద్దవారై. ఆ విషయాలు మాకు తెలుసు. రాకుమారుడికి అతడి జన్మరాశిని చెప్పలేదు కదూ? ఇంకనూ చెప్పలేదు. మంచిదే. మహారాణికి కళ్ళు రావడానికి, రాజు చెర నుండి విముక్తి పొందడానికి ముందు నాగమణి కావాలి. అది తెచ్చిన తర్వాతనే రాకుమారుడు పుట్టుక విశేషం చెప్పడం మంచిది మహామంత్రి. నాగలోకంలోని నాగమణి, దానిని తీసుకురాగల సమర్థులు ఎవరు? మేము. మమ్మల్ని మరిచారా? శక్తి సామర్థ్యాల్లో సాటి లేని వీరులుగా తీర్చిదిద్దారే. సమర్థులు ఎవరున్నారని శంకిస్తారెందుకు? ఆశీర్వదించి పంపించండి. ముప్పు పత్తలారిన బిడ్డలు మీరు, మిమ్మల్ని పంపడమా? అమ్మా, కన్నవాళ్ళ దృష్టిలో బిడ్డలకు ఎన్నేళ్లు వచ్చినా పసివాళ్లే. కాదనకండమ్మా, ఆశీర్వదించి పంపించండి అమ్మా. విద్యాపతి, అవునని మిమ్మల్ని పంపి ఈ అమ్మ జీవించగలదా? ఎక్కడి నాగలోకం, ఎక్కడి నాగమణి, మీరా తేవడం? అవునమ్మా, వారే తీసుకొస్తారు. స్వామి, ఈ చిరంజీవులా? చిరయశస్సు గడించబోతున్నారు. చిరంజీవులే నాగమణి తేగలరు. విక్రమ, విద్యాపతి. విక్రమ, ఇది ధరించు. నీవు కోరిన వెంటనే నీ ఆకారం ఆకాశం ఎత్తి పెరగగలదు. అవసరమైతే అతి సూక్ష్మ రూపం కూడా పొందగలదు. మహాభాగ్యం. విద్యాపతి స్వామి, ఇది ధరించిన నీవు అదృశ్య రూపంతో అజేయుడవై పోరాడగలవు. మహాప్రసాదం స్వామి, ఆశీర్వదించండి. విజయం. వెళ్ళిరండి నాయన.